మీ లవ్ మీ పెళ్లి ఏది ఏ స్మైల్ రాజా మీరు ప్రేమించారు ఆవిడ ప్రేమించాల్సి వచ్చిందా? కాదు, ప్రేమించేలా చేశాను. సినిమాల్లో బాగా ఎన్టీఆర్ గారితో అనుబంధం కదా. ఇప్పుడు నేను ఏదైతే ప్రొడక్షన్ ఇంకోటి చేద్దాం అనుకున్నాను దానికి తనే వచ్చి క్లాప్ కొట్టడం. మా మదర్ పోయినప్పుడు ఫస్ట్ వచ్చిన వ్యక్తి తనే. పేరు కూడా తంది నా ఫోన్ లో వేరుగా ఉంటుంది. కిట్ అని పెడతాడు. నా దగ్గర అతని పేరు రాజు అని ఉంటుంది. నో ప్రాబ్లం. అతనికి ఇష్టం లేని పేరు. నాన్నకు ప్రేమతో లండన్ వెళ్ళినప్పుడు నేను వేరే చోట ఉన్నాం. వి వర్ దేర్ ఇన్ 3 స్టార్ హోటల్. తనేమో 5 స్టార్ హోటల్లో ఉన్నాడు. హీరో కదా 5 స్టార్ 7 స్టార్ లో ఉన్నాడు. నేను వెళ్ళలేదు అక్కడికి. తనుండి అరే నువ్వు ఇక్కడ ఎందుకు నాతో పాటు వచ్చేయను, నేను చెప్తుంటే రావేంటి, వాళ్ళకేంటి సంబంధం, ఇంకోటి నా రూమ్ కదా సరే అన్నాడు. నెక్స్ట్ డే కట్ చేస్తే మా హోటల్కి షిఫ్ట్ అయిపోయాడు. అది ఎంత చిరాకు ఉంటుందో తెలుసు తనకి. ఎందుకు చిరాకు ఎందుకు అయినా సరే హ్యాపీ చిల్డ్రన్స్ డే అని. మీకు ఇష్టమైన ఇంట్లో బాగా ఇష్టం హార్ట్ కు దగ్గరగా ఉంది మీ సిస్టర్? అంటే చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం కొట్టుకుంటూ ఉండేవాళ్ళం ఎక్కువ. అదేదో నన్ను ఏదో ఒకటి అంటుండేది. మా నాన్నకి దగ్గరికి వెళ్ళేది కంప్లైంట్ ఇస్తుంది, నేను దాన్ని కొట్టేవాడిని. మళ్ళీ ఎవరైనా కనుక ఏదైనా అంటే ఇద్దరం కలిసిపోయేవాళ్ళం. సార్ ఈరోజు మీ గురించి నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ గురించి నాకు కొంచెమే తెలుసు. ఏంటంటే ఆర్టిస్ట్గా, ఒక కొలిగ్గా, మామూలుగా చూడటం, మనం కలిసి పనిచేసాం, ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను కాబట్టి. కానీ నాకు తెలిసింది కొంత, నాకు తెలియంది చాలా ఉంటుంది. మీ లవ్ మీ పెళ్ళి మీరు ఎలా అంటే మీ అమ్మ నాన్నగారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మీరు కూడా లవ్ చేసే చేసుకున్నారు. ఇప్పుడు మీ పిల్లాడు కూడా చేసుకుంటాడు కన్ఫర్మ్ గా. ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పలేము అంటే కన్ఫర్మ్ చేస్తారుగా మీరు 100% కదా. చేయలేదు అనుకోండి వాడు రెడీగా ఉంటాడు. నువ్వు చేసుకున్నప్పుడు లేదా, మా తాత చేసుకున్నప్పుడు లేదా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లమా అని చెప్పేసి అంటాడు కదా. కాబట్టి అనలేము. అదే కానీ మీరు ఎలా, అసలు మీరు ఏ ఇయర్ లో మొదలు పెట్టి ఇద్దరు ఇష్టపడ్డారో, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో? 95 మేము. మీరు ప్రేమించారు ఆవిడ ప్రేమించాల్సి వచ్చిందా? కాదు, ప్రేమించేలా చేశాను. సుమగారు చూడండి ఇప్పుడు వస్తాయి నిజాలన్నీ. 95లో నేను అప్పటికే నా సింగిల్ ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేయడం మొదలెట్టేశాను. చేస్తున్నప్పుడు నాకు మొత్తం అంతా రష్ అంతా తీసుకెళ్ళి నేను ఓన్లీ 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ ఉండేది ఆ టైంలో. అక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకుందామని రష్ అంతా డంప్ చేసి తర్వాత వచ్చి ఎప్పుడు చూసారు ఫస్ట్ అవుట్? అదే చెప్తున్నా కదా. అయితే అక్కడికి వెళ్ళి రష్ అంతా డంప్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఎడిట్ చేసుకోవాలి. మీర్ గారు నాకు బాగా పరిచయం. ఆయన పక్క ఎడిట్ రూమ్ లో ఉన్నారు, ఎడిట్ చేస్తున్నారు. అంటే ఆయన విష్ చేయడం కోసం సార్ అని చెప్పి తలుపు తీశారు. కరెక్ట్గా ఆ టైంలో ఆయన మానిటర్ ముందు ఉంటే అందులో జంజాల గారి సినిమా ఉంది కదా, అందులోంచి ఒక సాంగ్ ఉంది, తొలిసారి మిమ్మల్ని చూసింది మీద. అదే టైంలో ఈవిడ క్లోజ్ లో ఎంటర్ అయింది. ఓహో ఈ అమ్మాయి ఎవరో బాగుందే, ఇంతవరకు ఇంతవరకు మనకు కనపడలేదే, అయ్యయ్యో ఉండుంటే ఈ పాటికే లవ్ లో పడేసేవాళ్ళం అనుకున్నాను. సరే అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నా కానీ కనపడలేదు ఎప్పుడు. తర్వాత 95లో కనపడింది మాధురి అని సింగిల్ ఎపిసోడ్. సరే సింగిల్ ఎపిసోడ్కి జీకే మోహన్ గారు ఆయన సింగిల్ ఎపిసోడ్ అంటే దాంట్లో ఒకరోజు వెళ్ళాను, చేస్తున్నాను. 1 డేలో పెద్దగా మాట్లాడే ఇది కూడా ఉండదు కదా, ఛాన్స్ కూడా. సరే ఏంద్రా ఉండే, ఇంకో రోజు ఉంటే బాగుండునే, అప్పుడు మన టాలెంట్ బయటపడుతుంది, బాణాలన్నీ తీసి సంధించవచ్చు అనుకున్నాను. కానీ లేదు, 1 డే అనుకున్నారు. లక్కీగా 2వ రోజు కూడా ఉండింది. కానీ అప్పుడు కూడా కుదరలేదు, ఎందుకంటే ఆ 2వ రోజు నాది హాఫ్ డేనే. బాచి ఇంత మరీ తక్కువ టైం, సర్లే ఇంకో రోజు ఎప్పుడైనా ఇంకెక్కడైనా తగలకపోతుందా అనుకున్నాం. తర్వాత మా నాన్న డైరెక్ట్ చేస్తున్న మేఘమాల అనే సీరియల్ ఆ టైం. మేఘమాలకు ముందే మేఘమాలే మీర్ గారిది జీవన్ రాగాలని చెప్పేసి మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాల మీద మొత్తం అంతా పాటలు, అన్ని రకాల సాంప్రదాయాల మీద పాటలు. అది దాంట్లో నేను ఒక సాంప్రదాయం ఏంటంటే పెళ్లి తంతు అనేది 5 రోజులు జరిగేది కదా, 5 రోజులు 7 రోజులు. ఆ 5 రోజుల పెళ్లి ఎలా జరుగుతుందని దాని మీద పాటలు అంతా ఉంటుంది.
వీళ్ళంతా వంత పాటలు అంటే వెనక పాడేవాళ్ళు. సనా గారు, సుమ అంతా లిరిక్లు పాడే వెనక ఉండేవాళ్ళు. నా పక్కన ఇంకొక అమ్మాయిని ఎవరినో పెట్టారు పెళ్లి సెటప్లో. కూర్చుని ఆ అమ్మాయి ఎవరు కొత్త పెళ్లి కూతురు. ఇప్పుడు అంటే సరే అని చెప్పేసి కూర్చున్నాం. పెళ్లి సెటప్ తాళి కట్టేది కట్టేసాం. సాయంత్రం ఏమన్నారంటే మీరు గారు, అమ్మ రేపు పొద్దున్న శోభనం తాలూకు ఇదమ్మా ఆ సాంగ్ అది చేద్దామంటే వాళ్ళ మదర్కి కంగారు పుట్టేసింది. ఆ పెళ్లి ఉండడం చూడడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఓయమ్మ రేపు పొద్దున్న శోభనం అంటే ఎలా ఉంటుందో అనుకొని వాడు కంగారు పెట్టి రాలే మరుసటి రోజు. అయ్యో అందరు నవ్వుకుంటున్నాం లొకేషన్లో, కంగారు పడ్డారు వెళ్ళిపోయారని. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మరుసటి రోజు షూట్ చేయాలి. లేదు అమ్మాయి లేదు. ఇప్పుడు మొత్తం ఒకరోజు షూటింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా 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 ఇంకో పెళ్లి కూతురు అంటే ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అనుకొని నేనేమో మనసులో ఇంకా ఎవరో అనుకుంటారని పక్కనే ఉంది కదా అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి అనుకుంటున్నా. లక్కీగా మీరు గారు కూడా సుమా నువ్వు రామ్మా నువ్వు పెళ్లి కూతురుగా, అంతకుముందు వెనక పాడిన వ్యక్తి ఇప్పుడు పెళ్లి కూతురుగా సైలెంట్గా. సో అలా కూర్చుంది. అనుకున్నవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. అంటే గట్టిగా మనకి సంకల్ప బలం అంటారు. సంకల్ప బలం అంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది. మీకు జరిగింది. ఆ తర్వాత అప్పుడు కూడా నేనేం పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేదు. కాకపోతే లుక్స్ ఇస్తూ ఉండేవాడిని కానీ దద్ది పెద్దగా రిసీవ్ చేసుకునేది కాదు. అయిపోయిన తర్వాత మేఘమాల టైంలో ఇంకా మా నాన్న షూటింగ్లో లిబర్టీ ఉండేది కదా, ఒకరోజు వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశాను. ఇంకా కష్టం ఓపెన్గా చెప్తేనే బెటర్ అని ఎక్స్ప్రెస్ చేశాను. నాకు తెలుసు వెంటనే నో అన్న ఆన్సర్ వస్తుంది. తనకు అప్పటికి అర్థమవుతుంది. మేఘమాల టైంకి వచ్చేసరికి నేను చేసే చేష్టలు అంతా తనకి అర్థమవుతుంది. వీడు కొంచెం ఏదో తేడాగా ఉన్నాడు, వీడు మన వైపు అని చెప్పేసి అర్థమయ్యేలాగే చేస్తున్నాను. సో ఒకరోజు వెళ్ళి చెప్పాను నో అని. వెంటనే కళ్ళు నిండా నీళ్లు పెట్టుకున్నాను. ఎదురుగా ఉంటే మరి అమ్మాయిలు ఎవరైనా పాపం కరిగిపోతారు కదా అయ్యో అని. సరే అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పైన ఉన్నారు షూటింగ్, నేను కిందకు వచ్చి అలా చంద్రుడి వంక చూసి నేను ఇటువైపు ఉన్నాను, నా బ్యాకే కనపడుతుంది అని ఒకసారి అలా అనుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాకు తెలుసు నేను వెళ్ళిపోయిన తర్వాత 3 days మళ్ళీ షూటింగ్ లొకేషన్ రాలేదు. టెక్నిక్ అంటారు అది. అయ్యో చాలా టెక్నిక్లు అలాంటివన్నీ. బాబు బాగా నేర్చుకోండి ఇలాంటివన్నీ కొత్తగా. అలా కాదు, డబ్బులు ఇచ్చిరండి నేర్పిస్తా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పడతారు. అయ్యో బాబు పెద్ద డిక్షనరీ మీరు. లడికి పడితే మగర్ పటానికే తరికే డిఫరెంట్ అవుతాయి. చెప్పండి సార్ చెప్పండి, వచ్చి తెలుసుకుంటాం. సో అలా అయిపోయిన తర్వాత 3 days తర్వాత వచ్చాను. అనుకోకుండా తనకి కార్ లేదు. సో బెనర్జీ గారు ఉండి సిసి క్రియేటివ్ కమర్షియల్ బెనర్జీ గారు ఉండి అమ్మ సారీ కార్ లేదు మీరు ఆటోలో వెళ్తారా, ఆటోకి చేస్తామంటే తనే ఇనిషియేటివ్ తీసుకుంది. ఎందుకండి రాజీవ్ గారు ఉంది కదా రాజీవ్ దీంతో వెళ్తా అంటే సరే అన్నాను నేను. సో మొత్తానికి ఆ కార్ వేసుకొని అప్పటికి 3 రోజులు ఏందో మాట్లాడి మీరు నేను వెళ్ళడం మొహం కూడా చూపించలే. అంతకుముందు ఏంటి రోజు లొకేషన్ లో కనపడేవాడు, 3 days కనపడలేదు. నేను పైగా అందులో నేను వేరే క్యారెక్టర్ చేస్తున్నా, బట్ కనపడలేదు. రోజు కనపడేవాడు కనపడలేదు. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రపోజ్ చేశాను. ఇంకా ఆ రోజు ఎస్ అనింది. అట్లా మొత్తానికి సుమా కనకాల గారిని అలా బుట్టలో వేసారంటారు.